ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అది నాకు సరిపోతుంది, అర్థమైందా? అదే మనం సంసారం చేయకపోతే అత్తయ్య గారి ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించుకోమంటున్నాను. చూడు మొగుడా, నేను పక్కా క్లారిటీతో ఉన్నాను. ఈ పాలు కడుపు నిండా తాగండి. తాగండి. గ్లాస్ ఇవ్వండి. ఉండండి. వదలండి. ఏమండి? అయ్యో, అరే వదలండి. ఏంటి, రాత్రి ఏం జరగలేదా? ఏంటక్క జరిగేది? రాత్రి అనగా పాలు తాగి పడుకుని గురక పెట్టి నిద్రపోయావు, ఇప్పుడే లేచావక్క. ఏంటి సరే నేను అనేది? నేను పాలు తాగి పడుకున్నానా? ఏంటక్క అలా అడుగుతావు? రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? అట్టు చూడు. ఈ పాలు నేను తాగటానికి కలపటానికి స్పూన్ ఎక్కడుంది? శరణ్య, పద. ఇదక్క జరిగింది. నువ్వు మా అందరికీ మత్తిచ్చి ఏదో చేద్దామని అనుకున్నావు, కానీ అదే మత్తులో నువ్వు పడుకోవాల్సి వచ్చింది. దీన్ని ఏమంటారక్క? దీన్నే ఎవరి పాపం
వాడి తలకే చుట్టుకోవడం అంటారు. నువ్వు ప్రీతిని రోహిత్ని దూరం చెయ్యాలని పన్నాగం పన్నావు. కాని ఇక్కడ నీ పళ్ళు రాలడం తప్ప పన్నాగాలకి ఏ ఫలితం దక్కదు అని గుర్తుపెట్టుకో. ఇక్కడ నీ బతుకు ఎప్పటికీ పనిదాని బతికే. ఏంటి చూస్తున్నావు? నేనిప్పుడు నిన్ను నిన్న మొన్నట్లాగా చూడట్లేదు. అది నీకు ఏమన్నా అర్థమవుతోందా? నువ్వు సమీర విషయంలో ఏ తప్పు చేయలేదు. మనిద్దరి పెళ్లి జరగటంలో కూడా నువ్వు చేసిన మ్యానిపులేషన్ ఏమీ లేదని అర్థమైంది. నీ పట్ల నిజం తెలియక ప్రవర్తించిన తీరు వెరీ బ్యాడ్. అది తలుచుకుంటేనే రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ సో సారీ. ఏంటలా చూస్తున్నావు? తప్పులు డైరెక్ట్గా చేసి సారీ మాత్రం ఫోటోకి చెప్తున్నారనా? నీకు డైరెక్ట్గా చెప్పడానికి మనసులో ఏదో అడ్డొస్తోంది, చెప్పలేకపోతున్నాను. బట్ కరెక్ట్ టైం చూసి చెప్తానులే. నువ్వేం ఫీల్ అవ్వకు, సరేనా? అయినా ఒకప్పుడు నువ్వంటే నాకు చాలా కోపం. కానీ ఇప్పుడు నీ వ్యక్తిత్వానికి మంచితనానికి నేను అభిమానినైపోయాను. నిన్ను చూస్తుంటే మా అమ్మని చూస్తున్నట్టే ఉంది. అంటే మనసులో నాకింత ఫీల్ ఉంది అంటున్నాను అంటే ఇదేదో ప్రేమనో మరో ఉద్దేశంగానో అనుకోకు. ఏవండి, ఏవండి, కాఫీ అక్కడ పెట్టు. చల్లారిపోతుందండి, తాగండి. తాగుతాన్లే, అక్కడ పెట్టు. తీసుకోమంటున్నాను కదండి. ఎడం చేత్తో తీసుకుంటారేంటి కొత్తగా? కొత్తగా ఉంటుందని. ఏవండి, అక్కడ నా ఫోటో ఉండాలి కదా? అవును, ఉండాలి కదా. ఏమైంది?